సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి కోకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. చెవటపాలెం సొసైటీ చైర్మన్ రాధాకృష్ణమనాయుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విజయ్ దివస్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 నవంబర్ 29 నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సామూహిక గీతా పారాయణం జరిగింది. 5 లక్షల స్వరాలతో గీతా పారాయణం అనే పేరిట సనాతన సంస్కృతి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు, వివిధ మఠాలకు చెందిన సాధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద సామూహిక గీతా పారాయణమని భావిస్తున్నట్లు వారు వెల్లడించారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజన్ కాంబినేషన్లో సినిమాపై వస్తున్న రూమర్స్ని అమీర్ ఖండించారు. మరో నటుడు ఈ సినిమా చేస్తున్నారని వస్తున్న వార్తని తప్పుపట్టారు. త్వరలో ముంబై వచ్చి స్క్రిప్ట్ మొత్తం వినిపించనున్నారని అమీర్ ఖాన్ వెల్లడించారు. సూర్య 47 అనే వర్కింగ్ టైటిల్తో సూర్య నజరియా జంటలో కొత్త సినిమా ప్రారంభమైంది. మలయాళ దర్శకుడు జితు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. సంబంధిత ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. సూర్య ప్రస్తుతం మరో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చట్టానికి కట్టుబడి ఉంటారని, ఇకపై తాను చట్టబద్ధమైన ప్రోడక్ట్స్ మాత్రమే ప్రచారం చేస్తానని నటుడు రానా దగ్గుబాటి తెలిపారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఆయన నవంబర్లో సిఐడి సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. రానా ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఘటనను ఉద్దేశించి ముంబై ఈవెంట్లో ప్రశ్నించగా రానా ఇలా స్పందించారు. అఖండ 2 విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తొలుత డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా చివరి క్షణంలో ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్వీయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ నటి సమంత మా ఇంటి బంగారం అని సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన వివాహమైన 5వ రోజే సమంత ఈ సినిమా సెట్లో అడుగుపెట్టారు. సమంత షూటింగ్లో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఈ నెల 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఆవిష్కరించారు. దీనిని గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు. లద్దాఖ్లోని KM-120 షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ మార్గంలో వద్ద దీన్ని నిర్మించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో జరిగిన బృహత్ గీతోత్సవకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకృష్ణ దేవాలయం దర్శించిన తర్వాత ప్రసంగిస్తూ ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని ఆయన తెలిపారు. తన గోశాలలోని 60 ఆవులను సంరక్షించేందుకు ప్రజలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.